బాలయ్య ఒక తప్పు మాట్లాడావు. ఏ సోదరా, ఏదో ఓల్డర్ అని. ఓల్డ్ ఈజ్ గోల్డ్ సోదరా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, నేను ఎక్సర్సైజ్ చేస్తాను తెలుసా. అదే కదా సోదరా, మన ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీస్ పెట్టుకోవడానిక. ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలను పెట్టి చోట పెడతా. మీరు నాకు చాలా పరిచయం కానీ నేను మీకు పరిచయం తక్కువ అంతే. ఇప్పుడు భలే స్క్రిప్ట్ రైటర్, బ్రహ్మాండ రైటర్ ఈయన చెప్పే సగం నాకు అర్థం కాల, కానీ అర్థమైంది ఏంటంటే నన్ను మాత్రం సందిగ్ధంలో పెట్టేసి నా చేతికి సంఖ్యలు వేసేసాడు. మరి చెప్పండి ఎలా తెలుసు? ప్రత్యక్షంగా కాకపోయినా ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ పెరిగాం కాబట్టి మీరు మాకు బాగా పరిచయం కదా సార్. నాకు 16 ఏళ్ళే, మీరు చిన్నప్పటి నుంచి అంటారండి, నాకు అర్థం కాదు. మీ ఒక్కొక్క సంవత్సరం మాకు 10 సంవత్సరాలు. అచ్చా, ఇంట్రెస్ట్ తెల్లారు కబుర్లు చెప్పద్దమ్మా. కాదు సుకుమార్ గారు సార్, మేడం మీరు చిన్నప్పటి నుంచి నన్ను హర్ట్ చేశారు. మిమ్మల్ని సుకుమార్ గారు అని పిలవను, సుక్కు సార్. సార్ ఫిక్స్ అండి. అయ్యో లవ్ యూ సార్, ప్లీజ్. జనరల్ గా హీరోలు, డైరెక్టర్లు, లేకపోతే హీరోలు, ప్రొడ్యూసర్లు ఆ ఫంక్షన్స్ అని పార్టీస్ అని కలుస్తుంటారు. ఎప్పుడైనా పార్టీస్ కి పిలవలేదని కానీ, పిలిచిన పట్టించుకోలేదని కానీ, లేకపోతే ఏం మాట్లాడితే ఏమి పెడతారు తీస్తారు, ఒక అవుట్ సైడ్ అని అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? నాకు ఎప్పుడు కలగలేదు సార్. అంటే మిమ్మల్ని అడుగుతున్నాను, పులిహోర కబుర్లు చెప్పొద్దు. కానీ మీరు అన్నట్టు ఎవడే సుబ్రహ్మణ్యం ముందు ఒక 3-4 ఫ్లాప్స్ వచ్చింది, తర్వాత 10 హిట్లు వచ్చినాయి లైన్ లో. బట్ ఆ టైంలో కూడా ఎవరు ఎప్పుడు ఒక ఆర్టికల్ గానీ, ఒక వెబ్సైట్ గానీ ఎప్పుడు రైట్ ఆఫ్ చేసేయలేదు సార్. కళామ తల్లి ముద్దు బిడ్డ. అఖండలో మీరు విలన్ అనగానే ఏముందని అనుకున్నారు, కానీ సెట్ మీద మీరు ఫస్ట్ టైం డైలాగ్ చెప్పడం చూసినప్పుడు విలన్ కాదు యాంటీ హీరో అనిపించింది. మొదటిసారి మేకప్ వేసుకుని సెట్లోకి వచ్చినప్పుడు మీకేమనిపించింది? అంటే నాకు ఒకటే టెన్షన్ ఏంటంటే, మామూలుగా వేరేగా అయితే చేసేయచ్చు, ఫస్ట్ ఇమ్మీడియట్గా మీతోనే ఉంది డైలాగ్. రాగానే సిట్లో గెటప్ చూసుకున్న తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఉన్నట్టుంది అనుకున్నాను. ఇంకా ఒకటే వచ్చిన తర్వాత బోయపాటి గారు ఏం చెప్తే అది చేసేయడం, ఇంకోటి మీ కోఆపరేషన్ కూడా నాకు బాగా కొంచెం హెల్ప్ అయింది. ఇక అరిసేటప్పుడు నేను ఏంటి ఇట్లా అరవచ్చా అరవకూడదా ఏం చేయాలో తెలియదు, మీరు ఇంకా దాన్ని డైలాగ్ నాకు బురదంటింది, నాకు దురదొచ్చింది, నాకు బ్లడ్ పడింది, నాకు గుడ్డు పడింది అని ఎవరన్నా పని ఆపితే నా కొంపకే పిలిచి గూడు మొత్తానికి ఆకులు వేసి పెడతా, తల భోజనం. మీరు యాక్షన్ సినిమాల్లో మీరు అస్సలు చూసుకోలేని అంటే అంత ఘోరంగా యాక్ట్ చేశాను. మీరు యాక్ట్ చేయడం ఘోరం అని కాదు, సినిమా ఘోరం అని. పటాలం పాండు అని అదే చూదరా, అదే వినుండో. పటాలం పాండు అని బాగా రావడం పోలా అంటే నా వైఫ్ నిర్మల, అదే పిన్ని గారు 1 వీక్ నాతో మాట్లాడలా. అటువంటి ఘోరాతి ఘోరమైన సినిమా కూడా ఉంది, కానీ మీరు వెనక్కి వెళ్ళలేదు. అన్స్టాపబుల్ మోహన్ బాబు గారు అంటే మంది మట్టబుర్ర కదండి. మట్టబుర్ర సార్ మా ఊరు. అక్కడంతా చిరంజీవి బెల్టేగా. మా ఊళ్ళో 2 వర్గాలండి, చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్. మా ఇంటికి వస్తే మేము 4 అన్నదమ్ములం అండి. మీరే ఉందిలేండి, రాష్ట్రం అంతా అదే. మా పెద్దన్నయ్య మీ ఫ్యాన్, బాలకృష్ణ గారి ఫ్యాన్. అవునండి. మా 2 అన్నలో చిరంజీవి గారి ఫ్యాన్. పెద్ద అరుగు ఉంటుంది, ఇటు బాలకృష్ణ గారి ఫోటో ఉంటుంది, ఇటు చిరంజీవి గారి ఫోటో ఉంటుంది. సో మీ సినిమా రిలీజ్ అయిందంటే గొడవ, చిరంజీవి గారి సినిమా అయితే గొడవ. సో నేను లక్కీ ఫీల్ అనమాట, అంటే నన్ను సినిమా తీసుకెళ్తే సూపర్ హిట్ అని. అయితే ఇప్పుడు హిట్లు ఇచ్చిన సినిమాలు ఏవో అన్నీ రండి. ఆడనవన్నీ సంగతి ఏంటి? చూడండి, ఈ తెలివితేటలు నేర్చుకోండి. నాతో సినిమా తీయకుండా ఇట్టిచ్చాడట. మా పెద్దనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు మిమ్మల్ని కలిసాను అంటే. మీకు భయంకరమైన ఐ లవ్ యూ అని చెప్పండి. ఎలా చెప్తా? మీకు కాదు, మీ అన్నయ్యకి.
అసలు మీరు తెర మీద కనపడే కంటే ముందు కూడా వినపడ్డారు. అదే ఆర్జే నాన్ స్టాప్ నానిగా. అవును సార్, అన్స్టాపబుల్ నాన్ స్టాప్. మీరు ఆర్జేగా అవును. నా పాట గురించో నా గురించో ఇంట్రడ్యూస్ చెయ్యాలి అంటే ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారు? అజయ్ 369 ఫ్యాన్స్ ఏ ఉంటారు కదా మీరందరూ, అందరూ. దాంట్లో హలో, మీరు వింటున్నారు నాన్ స్టాప్ నాని, అండ్ నెక్స్ట్ రాబోతున్న సాంగ్ ఏంటో చెప్పానంటే మీకు ఆల్రెడీ స్టేడియం నుంచి 6 బయటకు కొట్టిన ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అది బాలకృష్ణ గారి సాంగ్. బాలకృష్ణ గారి సాంగ్ అంటే జనరల్లీ ఒక ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ సాంగ్ సంగీత శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఆదిత్య 369లో సాంగ్ కాబట్టి ఇంకా కిక్ వస్తుంది ఈ సాంగ్. ఈ సాంగ్ ఏంటో మీరు ఆల్రెడీ గెస్ట్ చేస్తుండొచ్చు. ఇది సెంచరీలు కొట్టిన సాంగ్. ఇందులో బాలకృష్ణ గారి స్టెప్స్ కానీ, దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం కానీ, మనందరికీ అంతగా క్లోజ్ అయిపోయిన సినిమా కానీ, ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఎలిమెంట్స్. కాబట్టి ప్రస్తుతానికి ఈ సాంగ్ వినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. నేను బాబా పేరు చెప్పినా ఇది వెళ్ళలేదంటే నువ్వు ఇక్కడ ఏదో ట్రిక్ పెట్టావు. నిజమన్నారు, ఇన్స్టాగ్రామ్ లో అన్నారు, ఎక్కడ పెడితే అక్కడ పెడతానన్నారు. ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఎక్కువ ఉండదనుకుంటా ఆర్టిస్టుల దగ్గర అండి మీతో. లేదు సార్, ఈ కూడా వచ్చేస్తున్నట్టుగా ఓకే చెప్పండి. అయ్యో లేదు సార్, క్యారెక్టర్ ఈగో వస్తుంది సార్, క్యారెక్టర్ ఈగో వస్తా అని చెప్పి ఓకే చెప్పానండి అంతే. అంటే మీరు పరకాయ ప్రవేశం చేస్తారా, ఆర్టిస్ట్ పరకాయ ప్రవేశం చేస్తాడా? అది నాకు తేలాలి ఇప్పుడు. ఆర్టిస్ట్ ని పరకాయ ప్రవేశం చేసేటట్టు చేస్తారు. మీది శ్రమ, మాది పరిశ్రమ. నిన్ను కూడా ఒక ప్రశ్న అడగాలయా, నిజం చెప్పమ్మా. బోయపాటి ఈ సినిమా పాటలు ఎప్పుడు అడిగారు, నువ్వు ఎప్పుడు ఇచ్చావు, ఎంత డిలే చేసావు, నిజం చెప్పమ్మా. డిలే లేదు సార్, డిలే అంతా కోవిడ్ డిలేనే, మా ఇద్దరి మధ్యలో డిలే లేదు సార్. ఓన్లీ రిలే, ఓన్లీ రిలే, నో డిలే. నో డిలే. కోవిడ్ అసలు ఆయన ఆవేశానికి మీ పర్సనాలిటీ భయపడి పారిపోవాలి. కోవిడ్ ఆయన నాకు నచ్చింది, ఆయన ఆవేశమే సార్. నాకు నచ్చేది మీ పర్సనాలిటీ. నా స్పీకర్కి అయినా ఆయన వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. బండి గారికి మీకు పాటలు చేయడం చాలా కష్టం సార్. ఆయన డాన్స్, మీ మెగ్నానిమిటీ, మీ సైజు తీయడం చాలా కష్టం. ఫిల్మ్ సార్ అంటే నేను ఆయనతో చెప్పే మాటలు, బాలయ్య గారు 6 అడుగులు ఉంటే భూమి కింద ఇంకో 6 అడుగులు ఉంటారు. అది తీయడం చాలా కష్టం. అది డైరెక్టర్ ఉంటేనే కుదురుతుంది. కరెక్ట్ గా ఆయన చెప్పేవారు సార్. అది ఈ సినిమా మాకు పెద్ద టెస్టింగ్ టైం. అఖండ అనేది ఇట్స్ లైక్ భగవంతుడు అంతే. మేమిద్దరం కాశీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డీజే కొట్టడం. ఫస్ట్ కట్ చూసినప్పుడు మీరండి రీ రికార్డింగ్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? నేను భయపడ్డాను యాక్చువల్గా. అంటే ఈ సినిమా ఎలా చేయాలి అంటే, రెగ్యులర్ గా మనం ఈ లవ్ పాటలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ చేసేస్తాం. బట్ శివుడిని ఊహించుకుని పంచడం చాలా కష్టం. ఆ సైజు తేయడం చాలా కష్టం. జనరల్ గా మనం గుడికి రేర్ గా ప్రాబ్లం వస్తే వెళ్తాం. ఇది నిజంగా గుడినే తీసుకొచ్చి మా స్టూడియోలో పెట్టి పని చేయాలనిపించింది. ఓహో